నిజంగా కేటీఆర్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారా లేదా రేవంత్ సర్కార్ అభియోగం మోపిందా? దీనిపై మీ కామెంట్స్ ఏంటి? మొత్తానికి కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీ 45 కోట్లు చెల్లించిన హెచ్ఎండిఏ కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్ పై అభియోగాలు. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల ఫైన్ చేసిన ఆర్బీఐ. అధికారంలోకి వచ్చాక ఆర్బీఐకి 8 కోట్లు చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్న కేటీఆర్ పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఆదేశాలతో నిధులు చెల్లించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా కొందరు కావాలని కేటీఆర్ ని ఏదో ఒక కేసులో ఇరికించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ తెలియజేయండి.